అందరికి నమస్కారం. అందరు బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మళ్ళీ ఊరికైతే బయలుదేరాను. ఏంటో ఏమో సమ్మర్ హాలిడేస్ అయితే వచ్చింది మా బాబుకి, కానీ తిరుగుడు మాత్రం నేను తిరుగుతున్నా. వాడిని అయితే ఊరు నుంచి తీసుకొచ్చాను, ఇల్లు షిఫ్ట్ అయ్యాను, ఇల్లు సర్దుకుంటున్నాను. ఈ లోపే మళ్ళీ ఊరికి వెళ్ళే పని అయితే పడింది. అది స్కిప్ చేసే పని కూడా కాదు, అంటే బ్యాంక్ రిలేటెడ్ పని అనమాట. ఏదో ఫంక్షన్ పెళ్ళిళ్ళు అయితే స్కిప్ చేసి ఉందాం అనుకున్నాను, కానీ ఇక బ్యాంక్ కదా, అది మన కోసం అయితే ఆగదు కదా. మళ్ళీ అయితే ఊరికైతే బయలుదేరాను. ప్రజెంట్ అయితే మా బాబునైతే ఇంటి దగ్గర వదిలేసి వెళ్తున్నాను అనమాట. ఎందుకంటే ఈ ఎండలో నేను తిరగడమే వేస్ట్ పని అనుకుంటే, ఇంకా వాడిని కూడా తిప్పి వాడు అలసిపోతాడని చెప్పేసి వాడిని అయితే ఇంటి దగ్గరే వదిలేసి వెళ్తున్నాను. ఇంతకీ ఏ పని మీద వెళ్తున్నానంటే డోక్రా పని మీద అనమాట. డోక్రా గ్రూప్ ఉంటుంది కదా, ఆ గ్రూప్ పని మీద అయితే వెళ్తున్నాను. అది ఎందుకు జాయిన్ అయ్యానా అనిపించిద్ది ఒక్కొక్కసారి. అంటే ఆ టైంకి మనీ అవసరమైనప్పుడు మనీ లోన్ అయితే వెతుకుంటాము, అప్పుడైతే బాగుంటుంది. కానీ ఇంకా ఇలాంటి మీటింగ్లు ఉన్నాయి, ఇంకా లోన్స్ వచ్చినప్పుడు సంతకాలు ఇవన్నీ తిరుగు పని ఉంటుంది కదా, అప్పుడు మాత్రము ఇంకా రిస్క్ మామూలుగా అనిపించదు అనమాట. ఎందుకు జాయిన్ అయ్యామా అనిపిస్తుంది, అంత పని ఉంటుందన్నమాట. అంటే అది కూడా కంప్లీట్గా ఈరోజు అయిపోతుంది, ఈరోజు వచ్చేయండి అన్నట్టుగా ఉండదు. పోస్ట్పోన్ అవుతూ 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 ఉంటుందన్నమాట. ఎప్పుడు ఆ పని అయ్యేదే కన్ఫామ్గా వాళ్ళకే క్లారిటీ ఉండదు అనమాట. ఎందుకంటే బ్యాంక్ మేనేజర్తో మాట్లాడాలి, ఆయన ఏ టైంలో అవైలబుల్ ఉంటారో, ఏ రోజు లోన్ ఇస్తారో అనేది చూసుకోవాలి. ఇంకా ఉన్న 10 మెంబర్స్ అందరూ రెడీగా ఉండాలన్నమాట. అందరూ వచ్చి రెడీగా ఉండి ఫొటోస్ దిగి సైన్లు పెడితే తప్ప అప్రూవ్ అవ్వదన్నమాట. అంటే మామూలుగా మనం ఎక్కడికైనా వెళ్తేనే ఇంట్లో అందరు రెడీ అవ్వడానికి ఎంతో టైం పడుతుంది. అలాంటిది ఒక గ్రూప్ మొత్తము 10 మెంబర్స్ రావాలి, అన్ని పనులు వదులుకొని డే మొత్తం స్పెండ్ చేయాలంటే వాళ్ళు కూడా అన్నీ చూసుకోవాలి. ఒక్కొక్కరికి ఒక్కొక్క రోజు కుదురుతుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క రోజు కుదరదు. అలా పోస్ట్పోన్ చేసుకుంటూ ఈ రోజు అయితే లోన్కి అయితే వెళ్తున్నాం అనమాట. అంటే 3 months నుంచి అది పోస్ట్పోన్ అవుతూ ఉంది. మాకు వచ్చే లోన్ అయితే అంటే ఎప్పుడో ఇస్తా అని బ్యాంక్ వాళ్ళు అయితే రెడీగా ఉన్నారు, కానీ గ్రూప్లో ఉన్న మెంబర్స్కి మాత్రము ఇప్పుడు డబ్బులు అవసరం లేదు, మాకు వద్దని చెప్పేసి వద్దనుకొని అలానే ఉండిపోతున్నారంట. అంటే ఇప్పుడు వర్షాలు పడితే తప్ప మనకి పొలం పనులు అవి వాటికి అవసరమైన డబ్బులు తీసుకుంటే బాగుంటుంది, ముందే తీసుకొని ఏం చేసుకోవాలన్నట్టుగా వాళ్ళు అయితే పోస్ట్పోన్ చేస్తున్నారు. అంతేకాకుండా కొంతమందికి ఏమో అవసరం ఉంది, వాళ్ళు కొంతమందికి ఏమో అవసరం లేదు. ఇలా అనుకుంటూ పోస్ట్పోన్ చేసుకుంటూ ఎప్పుడో జనవరిలో వచ్చేలేమో ఇప్పుడు జూన్లో అయితే ఎత్తుకున్నాం అన్నమాట. అంత డిలే చేశారు. ఇంకా 10 మంది అంటే అందరూ ఒక మాట మీద నిలబడడం కష్టం కదా. మీకు అవసరం ఉంది అని చెప్పేసి లోన్ ఎత్తుకొని ఆ డబ్బులు ఇంట్లో తెచ్చి పెట్టుకొని వాటిని ఎడ చూసుకుంటే ఆ డబ్బులు ఎక్కడ పెట్టుకోవాలి, మళ్ళీ వడ్డీ కట్టాలి, ఇదంతా అవసరమా అని ఒకళ్ళేమో మాకు అవసరం ఉంది ఇప్పుడు డబ్బులు అని అంటే ఎక్కడో బయట నుంచి తెచ్చుకోండి తర్వాత వచ్చేద్దామన్నట్టు ఉచిత సలహాలు ఇచ్చేవాళ్ళు కొంతమంది. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క మాట అనుకుంటూ ఇన్ని నెలలు అయితే పట్టిందనమాట. అదేంటో లోను డబ్బులు వస్తున్నాయి, లోనే కాదు ఏదైనా డబ్బులు వచ్చేది ఉన్నది అన్నప్పుడు దాని తగ్గ ఖర్చు కూడా పుట్టుకొస్తుంది. అంటే ఇప్పుడు వచ్చే ఆ డబ్బులు ఇంకొక దానికి ఇన్వెస్ట్ చేయొచ్చు, ఏదో ఒక దానికి యూజ్ అవుతుంది అనుకునే లోపు దానికి ఈక్వల్గా ఖర్చు కూడా వస్తుంది అనమాట. మాకు ఇప్పుడు అలానే ఉందన్నమాట సిచ్యువేషను. రీసెంట్గా మా బాబుకి హెల్త్ అయితే పాడైపోయింది, అంటే స్టమక్ పెయిన్ వస్తుంది. ఎందుకు ఏంటా అని చెప్పేసి హాస్పిటల్కి అయితే వెళ్ళాము. పెద్ద బాంబే పేలిందనమాట. ఇప్పుడు ఆ వచ్చే డబ్బులు వాటికి సరిపోతాయి అన్నమాట. ఇంకా లోన్ కోసం అయితే నేను మార్నింగ్ బయలుదేరాను అనమాట. ఎర్లీ మార్నింగ్ బయలుదేరితే సికింద్రాబాద్ వెళ్ళేసరికి 7:30 అయిందనమాట. 7:30 ట్రైన్ ఎక్కితే నేను రీచ్ అయ్యేసరికి మా ఊరికి ఆఫ్టర్నూన్ అయిపోయింది. ఇంకా అప్పుడు ఏం తింటాము ఎండలో పడి అనేసి నేనైతే ఇక్కడ చెరుకు రసం అయితే తాగుతున్నాను. ఇక్కడ చెరుకు రసం వీడియో ఎందుకు పెట్టాను అంటే, ఇక్కడ 2 పిల్లలు అనమాట, స్కూల్ హాలిడేస్ కదా, వాళ్ళకే తెలియకపోయినా అటు ఇటు కంగారు పడుకుంటూ ఎట్లానో చెరుకు రసం తీసి అయితే పోసారనమాట. అంటే వాళ్ళు తెలియకపోయినా వేరే వాళ్ళని అడిగి తెలుసుకొని చేస్తున్నారనమాట. ఈ కొంతమంది పిల్లలు ఎలా ఉంటారంటే సమ్మర్ హాలిడేస్ రాగానే తిరుగుడు ఇంకా దొరకకుండా తిరుగుతూనే ఉంటారు. వీళ్ళు కాస్త కొంచెం యూజ్ అయ్యే వర్క్ నేర్చుకుంటున్నారు, ఇంకా ఇన్కమ్ కూడా సంపాదించుకుంటున్నారు అని చెప్పేసి కొంచెం మంచిగా అనిపించింది. అంటే వీళ్ళ వీడియో అయితే కంప్లీట్గా ఫేస్లు కనపడేలాగా అయితే తీయలేదు, ఎందుకంటే వాళ్ళు పర్మిషన్ లేకుండా తీయకూడదు కదా అని చెప్పేసి తీయలేదు.
అంటే ఈ ఏజ్ నుంచి కొంచెము సంపాదించడం ఖర్చు మంచి పని అనేసి అనిపించి వీడియో అయితే తీసానన్నమాట. అంటే కొంచెం పెద్దగా అయ్యే కొద్దీ ఏంటంటే వాళ్ళకి నెగ్లిజెన్సీ రూపాయి ఎక్కడ ఖర్చు పెట్టాలి ఏంటి అనేది ఒక ఐడియా ఉంటుంది. విచ్చలవిడిగా ఖర్చు పెట్టడం ఇంకా చెడు అలవాట్లు ఇలాంటివి అయితే రావని అనుకుంటున్నాను. కొంతమంది ఏంటంటే డబ్బు కనిపిస్తే చెడు అలవాట్లు అయితే నేర్చుకుంటారు. మరి చెప్పలేము ఇలా ఉంటారో తెలియదు. ఇంకా ఆ రోజైతే అలా గడిచిపోయిందంటే ఇంకా డోక్రా కోసం అయితే బ్యాంక్ అయితే వెళ్ళాము. మార్నింగ్ ఎప్పుడో వెళ్తే ఇంకా పని అంతా అయిపోయేసరికి 6 అయిందనమాట. 6 వరకు అక్కడే ఉండిపోయాము. వీడియో తీద్దాం అనుకున్నాను కానీ నాకు అసలు గుర్తు కూడా లేదు. ఆ డోక్రా అది అప్రూవ్ అయిపోవాలి, వెంటనే ఇంటికి వెళ్ళిపోవాలన్న హడావిడిలో పడి నేనైతే వీడియో తీయాలన్న ఐడియానే రాలేదు నాకు. ఇంకా నెక్స్ట్ డే అనమాట ఆ రోజు ఆ పని అయిపోయింది, పూర్తి చేసుకున్నాను. నెక్స్ట్ డే అయితే నెక్స్ట్ డే ఇంకా ముందు రోజు బ్యాంక్ పని అంతా అయిపోయింది. ఇంకా కొంచెం నాకు ఏంటంటే బ్యాంక్ అకౌంట్ డీయాక్టివేట్ అయిందన్నమాట. యూజ్ చేయలేదు. లోన్ ఎత్తుకున్నప్పుడు అప్లై చేశాను బ్యాంక్ అకౌంట్. అప్పటి నుంచి ఇప్పటివరకు ఏం ట్రాన్సాక్షన్ చేయకపోవడం వల్ల అదైతే ఇన్యాక్టివ్లోకి వెళ్ళిపోయింది. మళ్ళీ ఒక 1000 రూపీస్ అకౌంట్లో వేసుకొని మళ్ళీ ఫామ్ ఫిల్ చేస్తే ఆ అకౌంట్ అయితే యాక్టివ్ అయింది. అదొక పని కూడా అయిపోయిందనమాట. లేకపోతే ఇప్పుడు ఆ అకౌంట్ ఇన్యాక్టివ్లో ఉంటే మళ్ళీ నేను బ్యాంకుకి వెళ్ళడానికి మళ్ళీ ఇంత పెద్ద రిస్క్ అవుతుంది అనమాట. ఎందుకంటే అకౌంట్లోనే వేస్తారు కాబట్టి మళ్ళీ మనకి అకౌంట్ అనేది యాక్టివ్లో ఉండాలి. వేరే దాంట్లో వేయరు అనమాట. ఆ బ్యాంకులోనే ఉండాలి అకౌంట్ అని చెప్పేసి ఆ బ్యాంకులోనే వేస్తారు. ఇంకా దానికోసం అయితే అకౌంట్ అయితే యాక్టివేట్ చేయించుకున్నాను. ఇంకా ఆ రోజు పనులు అయితే టకటక అయిపోయినాయి. ఇంకా లోన్ అయితే ఎంత వచ్చింది ఏంటి అనేది తెలుసుకోవాలంటే నెక్స్ట్ వీడియో అయితే అందులో అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతేకాకుండా మా బాబుకి స్టమక్ పెయిన్ అన్నాను చెప్పాను కదా, అది ఏంటి అనేది అది కూడా క్లియర్గా అయితే నెక్స్ట్ వీడియో అయితే తీస్తాను. ఆ వీడియోలో అయితే మీకు డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. అయితే ఎందుకు అంటే అలాంటి వీడియోస్ చూడడం వల్ల ఫ్యూచర్లో పిల్లలు ఉన్న వాళ్ళకైతే తెలుస్తుంది ఇట్లాంటి ఇష్యూస్ కూడా వస్తుంటాయని. ఆ వీడియో అయితే కంపల్సరీగా చూడండి. అలాగే ఈ వీడియోకి కూడా లైక్ చేయండి. ఇదంతా ముందు రోజు థర్స్డే ఫ్రైడే రోజు తీసిన వీడియో అనమాట. ఈ పనిలో పడి నేనైతే వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేదు, అందువల్ల అయితే వీడియోస్ పెట్టలేదన్నమాట. ఈరోజు అయితే అదంతా ఏం జరిగింది ఏంటి అనేది ఆ 2 డేస్కి సంబంధించిన వీడియోస్ అయితే ఈరోజు అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఇంకా ఈ హెల్త్ ఇష్యూస్, ఈ ఫైనాన్షియల్ ఇష్యూస్ ఇవన్నీ ఉండడం వల్ల వీడియోస్ అయితే ఒక్కో రోజు స్కిప్ చేస్తూ ఉంటున్నాను. అదే నేను రీజన్.